ఏపీ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మే 2025 రెగ్యులర్గా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయిపోతున్న స్టూడెంట్స్ వారి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఈరోజు వీడియోలో రేపు మే 19వ తారీఖు నుండి జరగబోతున్నటువంటి 10th క్లాస్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. గూగుల్లో bsc.ap.government.in అని చెప్పేసి ఎంటర్ చేయగానే స్క్రీన్ మీద మనకి ఇలా బీఎస్సీ సైడ్ కనపడుతుంది. దీని మీద అలా క్లిక్ చేయగానే బీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్కి మనం రీడైరెక్ట్ అవుతాం. దీనిలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి కొత్తగా న్యూ అని చెప్పేసి ఆప్షన్ ఒకటి ఎనేబుల్ చేశారు. ఈరోజు ఎనేబుల్ అయింది మనకి ఈ ఎస్ఎస్సి ఏఎస్సి ఇండివిజువల్ హాల్ టికెట్స్ మే 2025. దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేటువంటి పేజీకి రీడైరెక్ట్ అవుతాము. దీనిలో 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి రెగ్యులర్ స్టూడెంట్స్ మే 19 నుంచి రాసేటువంటి హాల్ టికెట్స్ కోసం ఫస్ట్ లింక్ని, ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ సెకండ్ లింక్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో రెగ్యులర్ స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసము ఈ ఫస్ట్ దాని మీద క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ఏమేమి ఎంటర్ చేయాలంటే ఫస్ట్ నేమ్ ఆఫ్ ద డిస్టిక్, మీరు మీ యొక్క డిస్టిక్ ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్, ఏదైనా ఒక అంటే మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క స్కూల్ పేరు ఎంటర్ చేయాలి. తర్వాత స్కూల్ పేరు ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ క్యాండిడేట్ నేమ్, కేవలం తప్పినటువంటి స్టూడెంట్స్ మాత్రమే వారి యొక్క నేమ్స్ మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కన్సర్న్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ముందు డేట్ ఫార్మాట్, తర్వాత మంత్ ఫార్మాట్, తర్వాత ఇయర్ ఫార్మాట్, అంటే డేటు మంత్ ఇయర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే హాల్ టికెట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఫోటోతో సహా మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏదైతే ఎగ్జామ్ తప్పాడో ఆ ఎగ్జామ్కి సంబంధించి ఎదుర్కొంటా మాత్రమే డేట్ రావడం జరుగుతుంది. మిగతా అన్నింటిలో ఎదుర్కొంటా కూడా మనకు స్టార్ మార్క్స్ ఉంటాయి, అంటే అవి రాయవసరం లేదు అని చెప్పేసి పైన ఎగ్జామ్ రాసేటువంటి సెంటర్ కూడా డిస్ప్లే అవుతుంది. కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కిందకు వచ్చేసరికి ఈ హాల్ టికెట్ని ప్రింట్ తీసుకోవడం కోసం ప్రింట్ దిస్ హాల్ టికెట్, దీని మీద ప్రెస్ చేసి హాల్ టికెట్ని ప్రింట్ చేసుకోవచ్చు. లేదా దీన్నేమే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఒక ఫైల్ రూపంలో దీన్ని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్లో ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మే 19 నుండి జరగబోయేటటువంటి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి 10th క్లాస్ స్టూడెంట్స్ వారి యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా ఈ లింక్ మీద ప్రెస్ చేస్తే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటువంటి పేజీకి రీడైరెక్ట్ అవుతారు. అక్కడి నుంచి జస్ట్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.